జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. నేను ఈ రోజుని గుమ్మలదొడ్డిలో ఉన్న వేగులమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్నాను. నేను ఈ గుమ్మలదొడ్డి అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి కోరుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ కోరుకొండ నుంచి ఇంకొక 2-3 కిలోమీటర్ల దూరంలో గుమ్మలదొడ్డి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఈ రోజున వేగులమ్మ తల్లి జాతర మన ప్రెసిడెంట్ గారు ఎవరండి, కరగణ మురళి గారు, అలాగే రామభద్రం గారు, ఇంకా ప్రముఖులు ఎవరైనా బొడ్డెట్టి శివాజీ గారు, ఇంకెవరు గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలో నన్ను ఆహ్వానించారు. దీనికి నేను విరాళంగా ఈ జాతరకి ₹1,00,000 విరాళం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మహిళా మూర్తులకి, ఆడపడుచులకి నేను ప్రతి జాతరలో అయితే ఏ విధంగా తీస్తున్నా ఆ విధంగా 350 పట్టు చీరలు, అంతేనండి, 300 పట్టు చీరలు నేను ఆడపడుచులకి దీంట్లో దాదాపుగా 800 మంది ఆడపడుచుల యొక్క పేర్లు నమోదు చేసుకుని దాంట్లో డ్రా తీసి 300 ఇస్తున్నాం. ఇందులో 170 మంది ఆడపడుచులకి బోనాలు ఎత్తుకున్నారు. వాళ్ళకి డైరెక్ట్గానే చీరలు ఇచ్చేస్తున్నాం. ఇంకొక మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ జాతరలు వెళ్ళినా చాలా ప్రముఖంగా మైనారిటీలు, దళిత వర్గాలు ఎవరైనా ఉన్నట్టయితే వారికి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకు ఒక 30-40 వాళ్ళకు కూడా చీరలు డైరెక్ట్గా ఇస్తూ మిగతాదంతా కూడా డ్రా తీస్తున్నాం. ఇంకా మిగిలిపోయిన ఆడపడుచులందరికీ కూడా ఈ శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతానికి ముందు, అలాగే విజయదశమికి ఈ 800 మందికి ఎవరైతే నమోదు చేసుకుని వాళ్ళందరికీ కూడా చీరలు ఇచ్చే కార్యక్రమం చేస్తాను. ఇదంతా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. అదే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా ఉన్నాను. నా యొక్క ధ్యేయం ఏంటంటే భారతదేశం అంతా కూడా ఏ మతమైనా, కులమైనా మన అంతలో అన్నదమ్ములు. నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, అదే స్ఫూర్తితో పనిచేస్తున్నారు ఆయన. భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ అని చెప్పిన తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ. ఆ భారతీయుల్లో హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ కూడా ఉంటారు. నరేంద్ర మోడీ గారు కూడా ఈ రోజున ఎన్నో విధాలుగా దేశానికి సేవ చేస్తూ భారతదేశం యొక్క ఆర్థిక పురోగతిని 5వ స్థానం నుంచి 3వ స్థానాన్ని తీసుకొచ్చే విధంగా పరుగులు పెట్టిస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అలాగే రక్షణ వ్యవస్థ కానీ, భారతదేశంలో ఈ రోజున నరేంద్ర మోడీ గారు చేస్తున్న పనులు, మనకొచ్చే బియ్యం కానీ, రోడ్లు కానీ, ఆయుష్మాన్ భవన్లో మందులు ఇచ్చే కార్యక్రమం కానీ, అలాగే ప్రాయోజిత కార్యక్రమాలు దాదాపుగా 80 ప్రాయోజిత కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన. అదే స్ఫూర్తితో నేను పనిచేస్తూ జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో, అల్లూరు సీతారామరాజు జిల్లా నియోజకవర్గాల్లో దాదాపుగా ఈ రోజు వరకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ఆలయాల పునరుద్ధరణ కానీ, అలాగే ఆడపడుచులకి శ్రావణ మాసంలో బంగారం ఇవ్వడం కానీ, అలాగే ఎవరైతే అనాథ మహిళలు, పేద మహిళలు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో అటువంటి వాళ్ళకి దాదాపుగా 200 కుటుంబాలకి కుటుంబ సంఖ్యను బట్టి 10 కేజీల నుంచి 20 కేజీల బియ్యం పంపిణీ చేస్తూ 3.5 టన్నులు అంటే 3,600 కేజీల బియ్యం ప్రతి నెల పంపిణీ చేస్తూ విద్యకు కానీ, వైద్యకు కానీ, అలాగే ఒళ్ళు కాలిపోయిన వాళ్ళకి, ఇల్లు కాలిపోయిన వాళ్ళకి, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి, ఇలా ఎన్నో విధాలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తూ ముందుకెళ్తున్నాను. ఇదంతా కూడా మనం అందరం కూడా అన్నదమ్ముల ఐకమత్యంగా ఉండడానికి, రాబోయే కాలంలో ఈ 3 నియోజకవర్గాల్లో జనాల్లో కూడా జీవితాల్లో వెలుగులు నింపడానికి, హైందవ ధర్మాన్ని కాపాడుకోవడానికి, అన్యమతస్తులను గౌరవిస్తూ మన హైందవ మతాన్ని పునరుద్ధరించుకోవడానికి ఇదంతా చేస్తూ ముందుకెళ్తున్నాను. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై కంబాల శ్రీనివాస్ గారికి. బంగారు వరలక్ష్మి కానుక 3 ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? మేము ఇంకా నిర్ణయం తీసుకుంటున్నాం. దానికి బంగారు వరలక్ష్మి కానుక ఈ సంవత్సరం రాజానగరం కూడా కలుపుతారని చెప్పి అనుకుంటున్నాం. సో ఇంకో వారం 10 రోజులు మీకు అనౌన్స్మెంట్ వస్తుంది. బంగారు వరలక్ష్మి 3 ఇది ఫస్ట్ చిన్నగా 100 గ్రాములతోటి 125 గ్రాములు, ఇప్పుడు తర్వాత 600 గ్రాములు రెండో దాంట్లో, ఈ 3వ దాంట్లో మీకు మంచి ఫిగర్ అనౌన్స్ చేస్తాను మీకు. సో బంగారు వరలక్ష్మి కానుక స్టార్ట్ అవుతుంది. ఈ బంగారు వరలక్ష్మి కానుకలోనే పట్టు చీరలు కూడా ఎవరు తీస్తున్నాం యాడెడ్కి. ఇదివరకు ఓన్లీ బంగారు వరలక్ష్మి కానుకలో 50 నాణ్యాలు ఇచ్చేస్తే అయిపోయేది. ఇప్పుడు పట్టు చీరలు కూడా దాంట్లో కలిపి ఒకటే కార్యక్రమం చేసే కార్యక్రమం పెట్టుకుంటున్నాం. సో ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు.